ఇది ఆ మహర్షి దయానందుల వారు ఆ యొక్క విద్యనంతయు కూడా మన ఋషులు బ్రతికింది ఈ దావనైనా దీన్ని చెయ్యండి అని ఆయన ప్రచారం చేశారు. ఆయన ఫస్టు బొంబాయిలో 1875 సంవత్సరంలో ఆర్య సమాజంని స్థాపించారు. అటువంటి సమాజము నుండి తరువాత ఒక్కొక్కరు తయారవుతూ ఊరూరున ఆర్య సమాజాలు తయారవుతూ ఎంతోమంది ఈ యజ్ఞాల ద్వారా ఉన్నతి పొంది జ్ఞానము పొంది గొప్పవారు అవుతున్నారు. మనం భగవంతుడి దగ్గరికి వచ్చాము యజ్ఞం కాడికి అంటే మనం గొప్పవాళ్ళు కావడానికి. దేవునికి మనం చేసేది లాభం కాదు, మనం లాభం కోసం వస్తున్నాము. ఇది ప్రతివారు తెలుసుకోవాలి. మేము ఎందుకు చేస్తున్నాము? మనిషికి ఇంత డబ్బులు వేసుకొని ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క పౌర్ణమికి అమావాస్యకు ఇవన్నీ చేస్తున్నాము. ఎందుకు? మాకు నష్టము ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా, కానీ 10 మందికి ప్రచారం కావాలి. మన యొక్క గురువు ఆశయం అదే. ఆ గురువు ఆశయం అది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వేద జ్ఞానాన్ని ఇతర ప్రజలకు తెలియచేయాలి అనేటువంటి ఆశతో ఆయన చేశాడు. అయితే దీనికోసము పూజారులు, క్రైస్తవ మతస్థులు, ఇంకా ముస్లింలు వీరందరూ కలిసి కుట్ర పన్ని మాకు లాభాలు పోతాయి, మా మతాలు పోతాయి అనేటువంటి ఉద్దేశంతో దేవాలయాలు లేకుంటే వాళ్ళకు డబ్బులు రావు, చర్చిలు లేకుంటే వాళ్లకు ఆదాయాలు పడిపోతాయి, ఈ దర్గాలు మసీదులు ఇవన్నీ పోతే వాళ్ళకు ఆదాయాలు పోతాయి. ఈ విధంగా కుట్ర పన్ని ఆయనకు విషం పెట్టి చంపారు. ఒకసారి కాదు, 15-16 సార్లు విషం పెట్టారు. ఒకసారి విషం పెట్టే చావలే, 2 మాటలు విషం పెట్టే చావలే. ఎందుకు చావలే అంటే ఆయన యోగశక్తితో ఆ విషయాన్ని విరుగుడు చేస్తాడు. తరువాత అలా చేసుకోకుండా ఆయనకు గాజు ఒప్పులు రకరకాల విషయాలన్నీ చూర్ణం చేసి ఆయన తాగేటువంటి పాలల్లో కలిపి ఆయనకు ఇచ్చారు. తరువాత అప్పుడు వదిలేసుకొని చేసుకోవడానికి కూడా ఆ పేగులు కోస్తున్నాయట. వదిలేయడానికి దాన్ని బయటికి తీస్తామంటే పేగులు కోస్తున్నాయంట. గాజొడకలు ఇట్లాంటివన్నీ కూడా చూర్ణం చేసి ఆయనకు వేసినారు. అంటే మన యొక్క ధర్మము ఇంత గొప్పది, ఈ ధర్మాన్ని అభివృద్ధి అయితే మనమందరము నాశనమవుతాము, మన లాభాలు పోతాయి. ఎంతసేపు ఉన్న ప్రజలను మూర్ఖులుగా ఉంచితేనే మనకు లాభాలు, ఎన్నో లాభాలు, ఎన్నో డబ్బులు ఎన్నో వస్తాయి అని చెప్పేసి ఈ